ఎండిది గొర్రెలు పట్టుకొని బంగారు పొడలు పట్టుకొని సంటి పిల్లలకు పాలించినట్టుగా 2 సన్ని పుష్పాలు తీసి ఎండిది గొర్రె బంగారు నోటి లోపల పెట్టవరకల్లా ఎండిది గొర్రెకు బంగారు పొడేలకు లోకాల శంకరుడు పుట్టించినప్పుడు 360 పుట్ల బలం ఉన్నదాట ఎండిది గొర్రెకు బంగారు పొడేలకు 360 పుట్ల బలముతోటి అమ్మవారు పార్వతమ్మ సరి పుష్పాలు తీసి 2 గొర్రె నోటి లోపల పెట్టంగా ఒక బుక్కకు పాలు తాగుతున్నాయి, 2వ బుక్కకు పాలు తాగుతున్నాయి, 3వ బుక్కకు పక్క బొక్కలకి రక్తాలు గుంజవరకల్లా పార్వతమ్మకు వచ్చబోయే జీవనాలు అవుతున్నాయి ఆట. నాదా ప్రాణేశ్వర ఎండిది గొర్రె మీద మన్నవాడ నాదా నువ్వు చెప్పినప్పుడు వినకపోతే నాదా ఎండిది గొర్రెకు బంగారు పొడేలకు నేను పాలిస్తానని అనుకుంటే పక్క బొక్కలకి రక్తాలు గుంజుతున్నాయి, వచ్చబోయే జీవనాలు అవుతున్నాయి. నాదా ఎండిది గొర్రె మీద మన్నవాడ బంగారు పొడల మీద మన్నవాడ అని నా ముందట మారెత్తున్నాయి పార్వతమ్మ. సాధు నీతోని కాదా? నాతో కాదయ్యా. పెంచు నీతోని కాదు. కాదు అప్పుడు చెప్తే ఏమన్నా అప్పుడు చెప్తే ఏమన్నా కొడతావా కొడతావా కొట్టు ఇట్లా కొట్టు కొట్టు నీకు వచ్చినాక ఏ మోబానికైనా లేస్తా అదే ఏంటి లేదురా నువ్వు అట్లానకాయ ఇంకోటి అనుకుంటున్నా కాదే దాకానే పుట్టించ మీరు కూడా అంటారు కదా వయ్యి కానీ మీ సాళ్ళు కోలు బుక్క నేను మత్తుగా అడుగుతా, నేను మత్తుగా అంట ఇప్పుడు నేను పెండల ముద్దు పెట్టమంటే పెడతావా? కాదే పుట్టించదాకా పుట్టిమన్ను పుట్టించినాక సాధుడు నాతోనే కాదు పెంచుడు నాతోనే కాదు అన్ను ఇవాళ దాన్ని అర్థం చేస్తే లోకాల లోకులు మన మీద మన్ను దుమ్ము పోతారే. ఓళ్ళు పుట్టించినా కాదు నేనే పుట్టించు నువ్వే చదువుకో లేక నేను ఎడుతున్నా రేగి నువ్వు బుద్ధి అనగబట్టి అంత బిడ్డ రాజ్యాకులు రాదు కోపం కొద్దున్నది ఏది అనగబట్టి అనగబడుతుంది. పార్వతి పుట్టించేదాకానే పుట్టిమన్నా పుట్టించినాక నాతో కాదంటాను ఇదేనా మీ ఆడోళ్ళ మాట? ఇట్లే ఉంటది మరి. ఓడెక్కేదాకానే ఓడమల్లప్ప ఓడెక్కినాకనేనా బోడమల్లప్ప ఓడన్న కైకిరి వీలుకొని 500 అంటే ఫస్ట్ 500 వరకు మాటిస్తారు. ఇంకో గంటకు వచ్చినాక నేను ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తానగానే వీరికి ఎగ పెడతారు వీరికి పోతారు. మరి 50 ఎక్కువ రావట్లే సానుకో ఏమైతుంది? నాతో కాదయ్యా నీతో కాదు 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 ఏమైతుంది మరి నీతోని? నాతోనా తినడు పనుడు నాతో అయ్యేది నాతో అవుతుంది అయ్యా. ఎండిది గొర్రెను పుట్టించడం బంగారు పొడేలు పుట్టించడము దాన్ని అర్థం చేసినాం అనుకున్నారే నరలోకము మన మీద మన్ను దుమ్ము పోతారు రాళ్ళ రోజులు పోతారు బామ పార్వతమ్మ. ఎండిది గొర్రెను సాదుకోవాలి బంగారు పొడేలు సాదుకోవాలి ఈ 4 కట్టాలు ఇరుతు పొందాలి సాగు పుట్టుకెళ్ళి 100 లక్ష మంద కావాలి అనుకున్నాడు. లోకాల శంకరుడు ఏమనుకున్నాడు? పుట్టించిన వాళ్ళు నేనే దాన్ని సాదుకునే జానను కూడా నేనే కావాలని లోకాల శంకరుడు ఈ ఎండిది గొర్రెడు బంగారు పొడలు ఎవరు సాదాలే ఇయ్యల్ల నాకు మాత్రం అనగానేమి నా తమ్ముడు బ్రహ్మదేవుడు లేడా నా తమ్ముడు విష్ణుదేవుడు లేడా? 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా తమ్ముళ్ళ చేతుల వల్ల ఎండిది గొర్రెను పెడితే బంగారు పొడలు పెట్టి సాదుకోమంటానా అని ఓరే తమ్ముడా తమ్ముడా పోయి తమ్ముడా తమ్ముడా విష్ణుదేవ మీ వాదిన పార్వతమ్మ ఎండిది గొర్రెను పుట్టిమన్నది బంగారు పొడేలు పుట్టిమన్నది. ఎండిది గొర్రెను పుట్టించినాక బంగారు పొడేలు పుట్టించినాక సాధుకుడు నాతోనే కాదు నాదా నా చేతులు పెట్టింది ఈ వదిన పార్వతమ్మ. పుట్టించిన మనమే కాబట్టి ఎండిది గొర్రెని సాదుకునే మనమే కావాలి బంగారు పొడిని సాదుకునే మనమే కావాలి. అన్న కాపదత్తే తమ్ముడు ఆదుకోవాలి తమ్ముని కాపదత్తే అన్న ఆదుకోవాలి. ఆయనక మీరు రాముడు అంటే బంతులు మీరున్నారు తమ్ముడా బ్రహ్మదేవా అని తమ్ముడు బ్రహ్మదేవుని పిలిచిండు. ఎండిది గొర్రెనిచ్చిండు బంగారు పొడేళ్ళనిచ్చి మంగదుడు కోల బ్రహ్మదేవుని చేతు లోపల పెట్టి ఒరే తమ్ముడా బ్రహ్మదేవా పచ్చని పురుణ దగ్గర మేసుకుండి మేపుకుంటావు ఎండిది గొర్రెని బంగారు పొడలు మేపుకుంటారా తమ్ముడా ఎండిది గొర్రెను మేపుకరారా తమ్ముడా అని బ్రహ్మదేవుడికి అప్ప చెప్పే వరకల్లా ఆనాడు బ్రహ్మదేవుడు
ఎండిది గొర్రెలు బంగారు పొడలు కొట్టుకొని పచ్చని పురుణ దగ్గర ఇక్కడ వేసుకుంటూ అక్కడనే ఉంటాయి కావచ్చు. మూడు మూడు గట్టి తినుకుంటా మూట బొక్కెన్నెల నీళ్ళు దాక్కుంటూ అక్కడనే ఉంటాయి కావచ్చు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. 4 కాళ్ళ 4 కోళ్ళ పట్టమంచం తీసుకున్నాడు బ్రహ్మదేవుడు. 4 కాళ్ళ 4 కోళ్ళ పట్టమంచం తీసుకున్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. పచ్చని గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ కొడితే అక్కడనే మేసుకుంటూ ఉంటాయి అని నమ్మి నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు. ఎండిది గొర్రెను కొట్టుకొని బంగారు పొడేళ్ళు కొట్టుకొని అవితమ్మలు పట్టినాడు అవితమ్మలు పట్టినాడు బలమున్న గొర్రె మంద ఒక నాగర కూడా ఆగుతారు రాట. ఎండిది గొర్రె బంగారు పొడేలు ఒక కొండ మీదికేలి ఒక కొండ మీకు దూకుతున్నది, ఒక కొండ మీదికేలి ఒక కొండ మీకు దూకుతున్నది ఎండిది గొర్రె బంగారు పొడేలు. నెత్తి మీద పెట్టుకున్న 4 కాళ్ళ 4 కోళ్ళ పట్టమంచం నెత్తి మీద ఉన్నది, కింద పెట్టలేడు బ్రహ్మదేవుడు. ఒకనాడు ఆవుతలు ఏమాట ఎండిది గొర్రె బంగారు పొడేలు. నాకేమి చెరు నచ్చే నాకేం బాధ నచ్చాలనుకున్నాడు. ఒక గడియాల ఆయరా, 2 గడియాల ఆయరా, ఒక గడియాల ఆయరా, 2 గడియాల ఆయరా, తిరిగి తిరిగి బ్రహ్మదేవుడు వశకాంతులైతున్నాడు. అమ్మా తిరిగి తిరిగి బ్రహ్మదేవుడు వశకాంతులైతున్నాడు. ఎండిది గొర్రెని సాధుడు నాతోని కాదు, పెంచుడు నాతోని కాదు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. కచ్చిన లోకాల శేఖరుని దగ్గరికి వచ్చి అన్న సంగమయ్య నేను ఎండిది గొర్రెని మేపుకొని వచ్చిన బంగారు పొడేళ్ళు మేపుకొని వచ్చిన మరి తమ్ముడా బ్రహ్మదేవ ఎండిది గొర్రె బంగారు పొడేలు ఎక్కడ పచ్చని గడ్డు అక్కడనే వేసుకుంటూ ఉంటాయారా అని లోకాల శంకర్ అడుగుతుంటే బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఈ ఒక్క గొర్రె ఈ ఒక్క దగ్గర ఉండలేదు అన్న అని అన్నతో చెప్పింది అనుకో నా మెడకే పడుతుంది కావచ్చు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అన్న లోకాల శంకర ఎక్కడ పచ్చని గడ్డి కనబడితే అక్కడనే వేసుకుంటూ ఉంటున్నాయి అన్నయ్య నేను ఏనాడు కనుక వాళ్ళ డల్వ కింద 4 కాళ్ళ 4 కోళ్ళ పట్ట మంచం వేసుకొని ఆ పట్ట మంచం లోపల నేను వండుకున్నా అని లోకాల శంకరుడికి చెప్పిండాడు. శంకరుడు కనుకనే విష్ణుదేవుడికి అప్పచెప్పిండు. విష్ణుదేవుడు కూడా అదే ప్రకారంగా ఎండిది గొర్రెలు బంగారు పొడేలు చదువుకున్నా కానీ ఒక్క దగ్గర కూడా అవతలేదు ఎండిది గొర్రె బంగారు పొడేలు. విష్ణుదేవుడు వచ్చిండు లోకాల శంకరుని చేతి లోపల పెట్టే వరకు అలాగానాడు చూసినవా 2 తమ్ముళ్ళ వంత అయిపోయింది. నా వంత వచ్చిందా అని ఎండిది గొర్రెను కొట్టుకొని బంగారు పొడేలు కొట్టుకొని కానాడు లోకాల శంకరుడు అడిగి తమ్మలు పట్టిండు శివదంగమయ్యా. అడిగి తమ్మలు పట్టినాడు రామారామ, అడిగి పాటలు పట్టినాడు రామారామ. అయ్యో గాదేవాళ్ళ రామయ్య రామారామ, ఎండిది గొర్రెలు కొట్టుకున్నాడు బంగారు పొడేలు కొట్టుకొని పట్టిండు సంగమా. బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా తమ్ముడు విష్ణుదేవుడు చెప్పినట్టుగా 4 కాళ్ళ 4 కోళ్ళ పట్ట వంచం నెత్తి మీద పెట్టుకొని అడవితో పట్టుకొని పోతున్నాడు ఆట. 360 పుట్ల బలమున్న ఎండిది గొర్రె బంగారు పొడేలు ఒక్క దగ్గర ఆగుతలేదు. ఒక కొండ మీదికెళ్ళి ఒక కొండ మీదికి దుంకుతున్నది, ఒక కొండ మీదికెళ్ళి ఒక కొండ మీదికి దుంకబట్టేనమ్మా. 2 ముక్కల పాలు తాగినందుకు పార్వతమ్మ పాలు తాగినందుకు 360 పుట్ల బలం వచ్చింది గొర్రెలకు. ఈ గొర్రె ఎట్లా ఆగాలి? 360 పుట్ల బలమున్న గొర్రెకు ఆనాడు లోకాల శంకరుడు 360 పుట్ల బలము గొర్రెకి ఇట్లా ఉన్నది అనుకో. నరైతే నరలోకం పుట్టమంతం ఉన్నది, పెరగవంతం ఉన్నది, కల్లాల కలియుగం పుట్టమంతం ఉన్నది, పెరగవంతం ఉన్నది. 360 పుట్ల బలము గొర్రెలకు ఉంటే ఆనాడు నరైతే నరలోకం బ్రతకబోదు అనుకోని లోకాల శంకరుడు 360 పుట్ల బలము తీసేసి 3 పుట్ల బలమే ఉంచిండు. గా గొర్రెకేమో 3 పుట్ల బలం ఉంచే వరకల్లా
పచ్చని పురుని దగ్గర మేసుకుంటా ఆనాడు చూసిన ఎండిది గొర్రె బంగారు పొడలు పచ్చని పురుని దగ్గర మేసుకుంటా తిరుగుతున్నాయట అక్కడనే. అప్పుడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు, ఎండిది గొర్రె బంగారు పొడలు పచ్చని పురుని దగ్గర మేసుకుంటూ ఉన్నాయి. అక్కడిక్కడ చూసే వరకల్లా అల్లనేరుడి అల్మ కనబడుతున్నాడు. అల్లనేరుడి అల్మ కాడికి వచ్చిండు. 4 కాల 4 కోళ్ళ పట్ట మంచం ఆ యొక్క చెట్టు కింద పెట్టుకున్నాడు. 4 కాల 4 కోళ్ళ పట్ట మంచం లోపల వండుకున్నాడు దేవుడు. 4 కోళ్ళ పట్ట మంచం లోపల లోకాల శంకరుడు ఎప్పుడు వండుకున్నాడో లోకాల శంకరునికి ఆనాడు చూసినవా ఏది ఎల్ల జడలు ఉన్నాయి ఆట, 10 పళ్ళ జడలు, 4 నల్ల జడలు మాడ పట్టుకున్నాయి, మా దండ జడలు ఉన్నాయి ఆట. మంచం మీద లోకాల శంకరుడు వండుకునే వరకల్లా పళ్ళ జడలు మొత్తం పారేసుకొని వండుకున్నాడు. ఆ పళ్ళ జడలు అన్ని ఇప్పుకొని పండుకునే వరకల్లా మంచం మీదకి వెళ్ళి పళ్ళ జడలు మొత్తం భూమి మీద వారినే ఆట. ఎండిది గొర్రె బంగారు పొడలు పచ్చని పురిని మేసుకుంటా వచ్చి గదే అల్లనేరడు అల్మ కాడికి వస్తున్నాయి. ఎండిది గొర్రె అల్లనేరడి అల్మ కాడికి వచ్చి ఎండిది గొర్రె బంగారు పొడలు పచ్చని పురిని మేసుకుంటా లోకాల శంకరుడు ఎండిది గొర్రె బంగారు పొడలు మేసుకుంటా ఉన్నాయి అనుకోని గానాడు చూసిన పట్టె మంచం లోపల ఎప్పుడు వండుకున్నాడో 4 నల్ల జడలు, 7 ఎల్ల జడలు, 10 పళ్ళ జడలు మాడ పట్టుకున్నాయి, మా దండి జడలు లోకాల శంకరునికి. ఆ పచ్చని పురిని మేసుకుంటా ఎండిది గొర్రె బంగారు పొడేలు లోకాల శంకరుని పళ్ళ జడలు కొరుకుతున్నాయి. లోకాల శంకరుని పళ్ళ జడలు కొరికేస్తున్నాయి, 7 ఎల్ల జడలు కొరుకుతున్నాయి, 4 నల్ల జడలు కొరుకుతున్నాయి. మాడబట్టుకున్నది మా దండి జడ కొరక పట్టరా నాయనా. దిక్కుమంటలేసిండు శంకరుడు. మాడబట్టుకున్న మా దండి జడను కొరికేసే వరకల్లా దిక్కుమంట లేచిండు లోకాల శంకరుడు. అక్కడిక్కడ చూసే వరకల్లా ఎండిది గొర్రె బంగారు పొడేలు మాడబట్టుకున్న మా దండి జడను కొరుకుతున్నాయి. ఎంతమని ఎత్తిరే బిడ్డలాల ఎండిది గొర్రె బంగారు పొడేలు ఇలా నా మాడబట్టుకున్న మా దండి జడ నాకు లేకపోతే 7 కడలు ఎల్ల పోతుంది. నా పేరే మరి మాత్రం అనగానే లోకాల శంకరుడు అని ఆనాడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు, నా పేరే పల్ల జడల పరమేశ్వరుడు అంటారు. నా మాడబట్టుకున్న మా దండి జడను మీరు కొరికిరు కాబట్టి ఆనాడు లోకాల శంకరుడు బంగారు పాకోలు తీసి గొర్ర మీది పండ్ల మీదికి వెళ్ళి రాస్తున్నాడు. గా శంకరుడు బంగారు పాకోలు తీసిండు. గొర్ర మీది పండ్ల మీదికి వెళ్ళి రాసే వరకల్లా గొర్రకు మీది పండ్లు ఊసిపోతున్నాయి. అప్పటికైనా గొర్రకు మీది పండ్లు ఉంటాయి, ఆడ కింది పండ్లు ఉంటాయి. ఆడ లోకాల శంకరుడు బంగారు పాకోలతో మీది పండ్లు రాసే వరకల్లా మీది పండ్లు ఊసిపోతున్నాయి. ఆటగానే ఆడ చూసిన మాడబట్టుకున్న మాదండి జడ ఎప్పుడు కొరికినాయో ఈ మాడబట్టుకున్న మాదండి జడ ఉత్తగవద్దు రానున్న కల్లాల కలియుగం లోపల కలియదాబార పుట్టేది ఉన్నది, పెరిగేది ఉన్నది, నరెత్తినరలోక పుట్టవంతం ఉన్నది, ఊర్లు పల్లెలు పట్టాలు పుట్టవంతం ఉన్నాయి, పెరిగవంతం ఉన్నాయి. రానున్న కల్లాల కలియలోపల ఈ మాడబట్టుకున్న మాదండి జడ రానున్న కలియుగం లోపట మాదండి మరి మాత్రం అనగానే మొయ్యం గంట పుట్టాలి అన్నాడు శంకరుడు. మాడబట్టుకున్న మాదండి జడ రానున్న కల్లాల కలియుగ మొయ్యం గంట పుట్టాలని అని దేవనార్థి పెట్టిండు. ఈ ఎండిది గొర్రె బంగారు పొడలు ఎండి కొండ గిట్ల తెలుసుకోపోయినాను, ఎండి కొండను ఉంచబోవు, ఎండి కొండను పాడి వీడి ఎత్తే అనుకున్నాడు లోకాల శంకరుడు. ఈ ఎండిది గొర్రెలు బంగారు పొడేలును ఇదే అడవి లోపల ఎక్కడన్నా దాచిపెట్టి పోతానా లోకాల శంకరుడు. ఇలాగో ఎండిది గొర్రెను పట్టుకొని బంగారు పొడలు పట్టుకొని ఎట్లా పోతున్నాడు శివజంగమయ్యా. దేవజంగమయ్యా ఎండిది గొర్రెలు ఇక్కడనే ఇది అడవి లోపల ఎక్కడన్నా దాచి పెడతానని లోకాల శంకరుడయ్యా. అయ్యో ఎండిది గొర్రెరా బంగారి పొడేలో, ఎండిది గొర్రెరా బంగారి పొడేలో, ఎండిది గొర్రెలు కొట్టుకున్నాడు బంగారు పొడేలు కొట్టుకొని అదే కొల్లాపూరి పట్టానికి పడవడు బాగమందుల కుండబోతుల గుడ్డవు లేదా
మన బాగా మందిన గుండమోతుల గుట్ట ఉన్నదాట గుండమోతుల గుట్ట లోపల అక్కడిక్కడ వచ్చే వరకల్లా కారణాల గుట్ట కనబడుతున్నది పుట్టబేడికి వచ్చినాడు రా దేవసంగమయ్యా పుట్టబేడికి వచ్చినాడు రా దేవసంగమయ్యా ఎండిది కొద్దిగా బంగారు గొడవలకి ఇదే కారణాల గుట్ట లోపల ఎంత ఈ నాలుగు కట్టాలి ఇంటి పొందాలి సాగు గుర్తులని సవలక్ష్యం అన్న కావాలి అని లోకాల శంకరుడు చూసిన మా కారణాల పుట్టకాడికి వచ్చిండు లోకాల శంకరుడు ఎండిది గొర్రెలు పట్టుకున్నాడు బంగారు పొడేలు పట్టుకొని పుట్ట లోపల రావట్టే రామారామా పుట్ట లోపల రావట్టే రామారామా ఎండిది కొరెను బంగారు పొడేలు కారణాల పుట్ట లోపల తోలిండు బిడ్డలాల ఈనాల కట్టాల ఇంటి పొందాలి సాగు గుడితలేని సవలక్ష మంద కావాలి ఇచ్చులోని మంద ఈశ్వరుని మంద ఆడిదాని మంద కోరి మంద కావాలి అరే దీవనాలు ఎత్తి నాడు రామారా